అండి ఇప్పుడు వాట్సాప్లో కమ్యూనిటీ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ గ్రీటింగ్ మెసేజ్ ఎలా పెట్టాలనేది చూపిస్తాను. ఇక్కడ వాట్సాప్కి వచ్చేసరికి మనకి నార్మల్ వాట్సాప్ ఉంటుంది అండ్ బిజినెస్ వాట్సాప్ ఉంటుంది. కమ్యూనిటీ వచ్చేసి నార్మల్ వాట్సాప్లో మాత్రమే వస్తుందండి. బిజినెస్ అకౌంట్లో టూల్స్ ఆప్షన్లో మనకి గ్రీటింగ్ మెసేజ్ ఉంటుంది. సో ఇందులో ఉండదు, అందులో ఉండదు. రెండు ఉండాలి మనకి. మోస్ట్లీ 2 నంబర్స్ యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకటి నార్మల్ వాట్సాప్ అండ్ ఒకటి బిజినెస్ వాట్సాప్. సో అప్పుడు మీకు 2 హెల్ప్ అవుతాయి. సో నార్మల్ వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి కమ్యూనిటీ మీద క్లిక్ చేస్తున్నాను. పైన న్యూ కమ్యూనిటీ మీద క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ మీద. కింద గెట్ స్టార్టెడ్ అని ఉంది. ఇక్కడ మీరు కమ్యూనిటీ నేమ్ ఇవ్వచ్చు. సో మీరు స్కార్వీ అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నట్లయితే స్కార్వీ అప్డేట్స్ అని చెప్పి పెట్టుకోండి నేమ్. ఎందుకంటే స్కార్వీ నుంచి అప్డేట్ వస్తుంది అని వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, స్కార్వీ అప్డేట్స్ అని ఇచ్చా. యాక్చువల్లీ నా దాంట్లో ఆల్రెడీ స్కార్వీ అప్డేట్స్ అని ఉంది కాబట్టి నేను 2 అని ఇస్తున్నాను. జస్ట్ నేను దీన్ని యూజ్ చేయను, మీకు చెప్పడం కోసం చేస్తున్నాను. ఓకే, యారో మార్క్ క్లిక్ చేశాను. ఇలాగ వస్తుంది. కమ్యూనిటీ అయితే క్రియేట్ అయింది. మనం ఇందులో యూజ్ చేసేది అనౌన్స్మెంట్స్ మాత్రమే. ఓకే, అనౌన్స్మెంట్లోకే మనం అప్డేట్స్ అన్నీ ఇస్తాం. ఓకే, ఈ జనరల్ అని ఉంది చూడండి, అది మహా డేంజర్ అనమాట. అది ఉండకూడదు. సో ఫస్ట్ దీన్ని డీయాక్టివేట్ చేసుకోవాలి. దాని డీయాక్టివేషన్ ఎలా చేయాలో చూద్దాం. కమ్యూనిటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేసి అనౌన్స్మెంట్స్ ఇన్ఫో అని ఉంది, క్లిక్ చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ కింద 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, కమ్యూనిటీ అండ్ అనౌన్స్మెంట్స్. ఓకే, కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకొని ఉండాలి. ఇందులో మీకు మేనేజ్ గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేయండి. ఇప్పుడు జనరల్ పక్కన ఇంటూ మార్క్ ఉంది, క్లిక్ చేసి డీయాక్టివేట్ చేయాలి. అది పోతుంది. ఎందుకంటే లీడ్స్ వచ్చేవాళ్ళు మీరైనా కమ్యూనిటీలో యాడ్ అయినప్పుడు యాడ్ గ్రూప్ అనే ఆప్షన్ ఉంటుంది, అనౌన్స్మెంట్ అని ఉంటుంది. యాడ్ గ్రూప్ చాలామంది యాడ్ గ్రూప్ క్లిక్ చేసి గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. మనకి అది తర్వాత నాన్సెన్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది ఉండకూడదు. డీయాక్టివేట్ అయ్యింది. అయితే అయిపోయినట్టు కాదు, బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కంప్లీట్గా వాట్సాప్లో ఇప్పుడు చూడండి, ఇవి నా కాంటాక్ట్స్ కదా, ఇక్కడ జనరల్ అని వచ్చింది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి యాక్చువల్లీ డిలీట్ ఆప్షన్ వస్తుంది, డిలీట్ చేసేయాలన్నమాట. వస్తుంది మీకు ఆప్షన్, నాకైతే కనిపించట్లేదు, కానీ ఇది ఉండకూడదు. దీన్ని మాత్రం డిలీట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాంట్లో ఒక సెట్టింగ్ అయితే చేంజ్ చేయాలి. మళ్ళీ కమ్యూనిటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉన్నాయి, క్లిక్ చేస్తే కమ్యూనిటీ ఇన్ఫో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇన్వైట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇన్వైట్ మీద క్లిక్ చేస్తే మీ కమ్యూనిటీ లింక్ మీరు కాపీ చేసుకోవడానికి ఇక్కడ కాపీ లింక్ అని ఉంది, దాని మీద సెలెక్ట్ చేస్తే కాపీ అవుతుంది అనమాట. ఇది మీరు ఎవరికైనా షేర్ చేయొచ్చు కమ్యూనిటీలో యాడ్ చేసుకోవడానికి. ఇదే ప్రాసెస్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ రండి. ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ పైన 3 డాట్స్ క్లిక్ చేసి కమ్యూనిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. ఇక్కడ హూ కెన్ యాడ్ న్యూ నంబర్స్, హూ కెన్ యాడ్ న్యూ గ్రూప్స్ అని ఉంది. సో 2 కూడా ఓన్లీ అడ్మిన్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. కమ్యూనిటీస్ ఎప్పుడు కూడా మనం హ్యాండిల్ చేసేలానే ఉండాలి, మనం మెసేజ్ చేసేటట్టే ఉండాలి. ఇప్పుడు కమ్యూనిటీలో మీరు మెసేజ్ చేయడానికి వస్తుంది, కానీ జాయిన్ అయిన వాళ్ళు మెసేజ్ చేయడానికి రాదు. వాళ్ళు ఏదైనా మెసేజ్ చేయాలి అంటే మనకి పర్సనల్గా మెసేజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది కమ్యూనిటీ క్రియేట్ చేయడము. అండ్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోండి. నెక్స్ట్, సో ఇప్పుడు మీరు 2 నంబర్స్ యూస్ చేస్తున్నట్లయితే మీకు నార్మల్ వాట్సాప్, బిజినెస్ వాట్సాప్ ఉంటుంది. 2 నంబర్ని కనెక్ట్ చేసుకోవడం చెప్తున్నాను. అంటే ఒక్కొక్కసారి మనకి వాట్సాప్ వర్క్ అవ్వనప్పుడు ఒకవేళ కమ్యూనిటీలో లీడ్స్ ఉన్నారు, వాళ్ళకి మెసేజ్ చేయాలి అంటే నెక్స్ట్ మనం వేరే నెంబర్ నుంచి చేసుకోవచ్చు. అంటే నార్మల్ వాట్సాప్ కమ్యూనిటీలో బిజినెస్ నెంబర్ని యాడ్ చేసుకోవడం చూపిస్తున్నాను. సో నార్మల్ కమ్యూనిటీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కమ్యూనిటీలోకి వెళ్ళండి. మీరు క్రియేట్ చేసింది స్కార్వీ అప్డేట్స్ కమ్యూనిటీ కదా, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కమ్యూనిటీ ఇన్ఫోలోకి వెళ్తే ఇన్వైట్ ఆప్షన్ వచ్చింది. సో కాపీ లింక్ కాపీ చేసాం వాట్సాప్కి. ఇప్పుడు మీది న్యూ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి ఈ లింక్ షేర్ చేసుకోవాలి. ఓకే, సో నా బిజినెస్ వాట్సాప్ నెంబర్కి నేను ఈ లింక్ షేర్ చేసుకున్నానండి. ఓకే, ఆ నెంబర్కి లింక్ వెళ్ళింది కదా, కమ్యూనిటీ లింక్. సో ఈ లింక్ మీద క్లిక్ చేయాలి. అంటే మీ సెకండ్ నెంబర్ తోటి జాయిన్ అవుతున్నారు మీరు కమ్యూనిటీలో. వ్యూ కమ్యూనిటీ అనౌన్స్మెంట్. సో అక్కడ ఇచ్చిన అప్డేట్స్ ఇక్కడ వస్తాయి. అయితే ఇక్కడ చూడండి, మీకు మెసేజ్ చేయడానికి ఏమీ రావట్లేదు. ఓకే, సో ఇక్కడ మీరు సెకండ్ నెంబర్తో కూడా మీరు మెసేజ్ చేసేలాగా చేయాలి అంటే ఏం చేయాలో చెప్తాను. బ్యాక్ వచ్చేయండి నార్మల్ వాట్సాప్కి. ఓకే, ఇందులోనే కదా మనకు కమ్యూనిటీ ఉంది. సో కమ్యూనిటీలోకి వెళ్ళి క్రియేట్ చేసిన కమ్యూనిటీలోకి వెళ్ళండి. పైన క్లిక్ చేయండి. కమ్యూనిటీ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉండాలి. కింద ఎవరెవరు ఉన్నారు గ్రూప్లో అని కనిపిస్తుంది కదా, ఇక్కడ జస్ట్ నేను ఇప్పుడు 2 నెంబర్లే ఉన్నాయి, అంటే నేను వేరే వాళ్ళని యాడ్ చేసుకోలేదు కాబట్టి నాకు 2 కనిపిస్తున్నాయి. సో మై న్యూ నెంబర్ మీద నేను క్లిక్ చేశాను. ఆప్షన్స్ వచ్చాయి చూడండి, మేక్ అడ్మిన్ అయిందనమాట. అంటే నేను 2 నెంబర్స్తోనూ మెసేజ్ చేయగలను అనమాట. ఇప్పుడు చెక్ చేద్దాం.
బిజినెస్ వాట్సాప్ ఓపెన్ చేసి కమ్యూనిటీ ఓపెన్ చేశాను. ఇందాక మెసేజ్ టైప్ చేయడానికి రాలేదు, ఇప్పుడు వచ్చింది కదా. సో ఇది ప్రాసెస్. రెండింటిని లింక్ చేసుకుంటే మీకు ఎప్పుడైనా ఒక నెంబర్ వర్క్ అవునప్పుడు రెండో నెంబర్ నుంచి మీరు అప్డేట్ ఇవ్వచ్చు. ఓకే, హెల్ప్ అవుతుంది. చేసుకోండి, కనెక్ట్ చేసుకోండి. 2 నెంబర్స్ ఉన్నవాళ్ళు, ఒకే నెంబర్ ఉన్నవాళ్ళు 2 నెంబర్లు ఉండాలి, మెయింటైన్ చేయండి. ఇప్పుడు తీసుకోకపోయినా టైం తీసుకునైనా సెకండ్ నెంబర్ పెట్టుకోండి. మెసేజ్ పెట్టుకోవచ్చు అన్నాను కదా, ఇది బిజినెస్ వాట్సాప్ అనమాట. కింద మీకు టూల్స్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత స్క్రోల్ చేస్తే గ్రీటింగ్ మెసేజ్ ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎడిట్ సింబల్, పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. సో నేను ఆల్రెడీ ఇది పెట్టుకుని ఉంచుకున్నాను కాబట్టి నాకు కనిపిస్తుంది. మీకు బ్లాంక్ ఉంటుంది, మీరు ఏదేం పెట్టుకోవాలనుకుంటున్నారో అది సెట్ చేసుకొని పెట్టండి. నేనైతే వాట్సాప్ కమ్యూనిటీ లింక్ ఇచ్చాను అండ్ యూట్యూబ్ ప్రజెంటేషన్ వీడియో నాది, నేను ఓన్గా ప్రిపేర్ చేసింది ఇచ్చాను. మీరు మీ కమ్యూనిటీ లింక్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా వీడియో ఎక్స్ప్లెనేషన్ వీడియో, మన స్కార్వి వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, సెర్చ్ చేయండి మేడం చెప్పినవి అక్కడ. బట్ మేడం నెంబర్ ఉండొచ్చు, మేబీ మీరు యాడ్ చేయకపోవడమే బెటర్. మీరు డెమో సెషన్కి ఇన్వైట్ చేస్తారు కాబట్టి మీ కమ్యూనిటీలో ఆ సెషన్ లింక్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో నేను బ్యాక్ వస్తున్నాను. ఒకవేళ మీరు ఇదంతా టెక్స్ట్ ఒకవేళ పెట్టినప్పుడు పైన సేవ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సేవ్ చేయకుండా ఉంటే అది గ్రీటింగ్ మెసేజ్ వెళ్ళదనమాట. సేవ్ చేయాలి. సేవ్ చేసి బయటకు వచ్చేస్తే ఎవరైనా ఫస్ట్ టైం మెసేజ్ చేసినప్పుడు వాళ్ళకి ఇలా గ్రీటింగ్ మెసేజ్ వెళ్తుందనమాట. సో వాళ్ళు ఇలా కింద డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. తర్వాత నేను ఒక వాయిస్ నోట్ పెడతాను. ఆ వాయిస్ నోట్ అండ్ ప్యాకేజెస్ లిస్ట్ మీకు ఆల్రెడీ తెలుసు, మీకు అవే పెట్టాను కాబట్టి. సో అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి.